దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. అనేక మంది కుష్ఠరోగులు కావచ్చు, ప్రియులారా పక్షవాతంతో కాలు చేతులు పడిపోయిన వాళ్ళు కావచ్చు, కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, సకల వ్యాధులు యేసయ్య దగ్గరికి వచ్చి బాగుపడ్డారు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు గనుక ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. అనేక అపవిత్రాత్మల చేత పీడింపబడి అనేక వ్యాధిగ్రస్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాగుపడ్డారు. ఆయన దేవుడై ఉండి మానవ రూపిగా లోకరక్షకుడుగా పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు. ఆయనను నమ్మి ఆయన చెంతకొచ్చి ఎంతోమంది బాగుపడ్డారు ప్రియులారా. కానీ ఆయన మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట చెప్పాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున కూడుకొని నన్ను మరి ప్రార్థన చేస్తారో, ఎవరైతే నాకు మొరపెడతారో నేను వారి మధ్య ఉందును అన్నాడు. ప్రియులారా, ఎక్కడైనా సరే ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారో, ప్రార్థన చేస్తారో నేను వాళ్ళ మధ్యలో ఉంటానని సెలవిచ్చాడు ఆయన. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వ లోక పాప పరిహారము నిమిత్తమై ఆయన రక్తము గార్చి ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినమున సమాధిని గెలిచి మరణమును గెలిచి ఇదిగో పరలోకానికి పునరుత్థానుడుగా మహిమ స్వరూపుడుగా హారుణ్ణయ్యాడు. ప్రియులారా, అయినప్పటికీ ఇక్కడ మనం ఎక్కడ కూడుకున్నా ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ప్రత్యక్షమవుతాడు. ఆయన దేవుడు గనక ప్రియులారా, ఆత్మరూపిగా మన మధ్యలో ఉండి మనం చేసే ప్రార్థన ఆయన వింటాడు, మన మొర ఆయన వింటాడు. ప్రియులారా, ఈనాడు ఇద్దరు ముగ్గురు అన్నాడు కదా, 100 మంది 1000 మంది అని అనలేదు. కనుక ఏ కుటుంబంలోనైతే భార్య భర్తలు లేక పిల్లలు కలిసి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ముఖ్యంగా ప్రియులారా, 100 మంది 1000 మంది లక్షల మంది అనలేదు, ఇద్దరు ముగ్గురు అంటే ఒక ఫ్యామిలీ. ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి. ప్రియులారా, ఆనాడు మరి దావీదు ప్రార్థన చేశాడు కదా, 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనంలో, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించమన్నాడు. అంటే ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబం ఈనాడు కలిసి యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థించే కుటుంబాలుగా ఉండాలి. ఆనాడు కొర్నేలి కుటుంబం కూడా, కొర్నేలి తన ఇంటి వారందరితో భయభక్తి గలవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నాడు. ప్రియులారా, ఈనాడు క్రైస్తవ కుటుంబాలు కలిసి ప్రార్థించినప్పుడు యేసయ్య వారి మధ్యలో ఉండి వారి ప్రార్థన ఆలకిస్తాడు. మీరు క్రైస్తవులుగా ఉండి కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు వేకువ జామును లేసి ప్రార్థన చేస్తున్నారా? ప్రతి నైటు మీరు కలిసి ప్రార్థన చేయగలుగుతున్నారా? ప్రియులారా, మనం ఎక్కడైతే కూడుకొని ఇద్దరం కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఎక్కడైతే మనము కలిసి ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మన కుటుంబ సమస్యలు తొలగిస్తాడు, సాతాను శక్తులను కాల్చివేస్తాడు. యేసయ్య పాదాల దగ్గర మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే మనల్ని, మన కుటుంబాలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యము మనందరి హృదయాల్లో దేవుడు దీవించునుగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. మీరు పలికిన ఒక ప్రత్యేకమైన మాట కొరకు వందనాలు. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో, నా నామమున ఏకీభవిస్తారో, వారి మధ్యలో నేను ఉంటాను అని మీరు సెలవిచ్చిన దేవుడవయ్యా. అనను శరీరధారిగా ఉన్నప్పుడు మనుషుల మధ్యలో మీరుండి అనేక అద్భుతాలు చేశారు. అలాగే ఈనాడు మేము కుటుంబాలుగా కలిసి ప్రార్థించినప్పుడు ఆత్మరూపిగా మా మధ్యలో ఉండి మా ప్రార్థనలు విని అనేక అద్భుతాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు, ఈనాడు, నేడు ప్రభువా, నిన్న, నేడు, రేపు నాయన మీరు ఏకరీతిగా ఉన్న దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. ప్రభువా, ప్రతి క్రైస్తవ కుటుంబం కలిసి ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తానని చెప్తున్న దేవుడవయ్యా, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న మేమందరం క్రైస్తవ కుటుంబాలుగా కలిసి ప్రార్థించి నీ ద్వారా ఆశీర్వదింపడకు, ప్రతి సాతాను శోధనల మీద నాయన విజయాన్ని పొందుకొనుటకు నాయన ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవ కుటుంబానికి ప్రార్థనా జీవితాలు మీరు దయచేయమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థించే కుటుంబాలుగా సిద్ధపరచునుగాక.